హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు బొబ్బర్ల మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామా? చాలా టేస్ట్‌గా ఉంటది. పూరీలోకి, చపాతీలోకి, రోటీలోకి తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. హెల్త్‌కి కూడా బొబ్బర్లు అనేది చాలా మంచిది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా బొబ్బర్లని నీట్‌గా కడిగి వాష్ చేసిన తర్వాత వాటర్ వేసుకొని ఒక 4 గంటలు నానబెట్టుకున్నాను. నేను ఇప్పుడు నానబెట్టిన బొబ్బల్ని కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వస్తే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ఆవాలు, జీలకర్ర తాలింపు ఫ్రై అయిన తర్వాత నేను ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలని ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు లైట్‌గా మగ్గిపోయినాయి కదా, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము. ఒక 2 నిమిషాలు ఫ్రై అయినాయి కదా, నేను ఇప్పుడు ఇందులోకి 1 కప్పు టమాటాలు వేసుకుంటున్నాను. అంటే నేను ఒక 3 టమాటాలు కట్ చేసి వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటాలని మగ్గించుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారు కదా, టమాటాలు కూడా లైట్‌గా మగ్గిపోయినాయి కదా, నేను ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్లు కారము, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, ధనియాల పొడి కూడా వేసుకొని మరొకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారు కదా, మగ్గిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి గరం మసాలా వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఇందాక ఉడికించుకున్న బొబ్బర్లు ఉన్నాయి కదా, బొబ్బర్లు కూడా చూసారు కదా బాగా ఉడికిపోయినాయి కదా, ఇప్పుడు ఉడికించుకున్న బొబ్బల్ని అదే వాటర్తోని మనం కూరలో వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అలాగే ఇంకొంచెం వాటర్ పడుతుంది కాబట్టి ఇంకొంచెం వాటర్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారు కదా, కూర అనేది ఇంకా దగ్గర పడలేదు. ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. సాల్ట్ సరిపోయిందా లేదా ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము. నాకైతే సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. మూత పెట్టుకొని కూరని ఇంకొంచెం దగ్గరికి రానిద్దాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారు కదా, బొబ్బర్ల మసాలా కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ బొబ్బర్ల మసాలా కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.